హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. చాలా హాట్ టాపిక్గా మారింది తమిళనాడు రాజకీయాలు. సీఎం విజయ్ అవుతాడా లేదా అనే కాంచెలి సీఎం అనే ఒక విజయం వైపు వెళ్ళిన దిశ కూడా మనం చూసాం. ఒక ప్రశ్న ఉండే ఆ ప్రశ్న సమాధానం కూడా ఇప్పుడు గట్టిగా దొరికిన సమాధానం కనబడతా ఉంది. అయితే సీఎం విజయ్గా మరి 2 నెలలు మాత్రమే ఉంటారు అని కూడా కొంతమంది జ్యోతిష్యులు కొంతమంది చెప్తా ఉన్నారు. తనకి త్రిషతోని గండం ఉందనుకుంటా. ఇట్లా కొన్ని విషయాలైతే మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఎట్లా ఉంది పరిస్థితి? అలాంటి ఏమైనా ప్రమాదం ఉందా? లేకుంటే విజయ్ గారి జాతకం దృష్ట్యా ఏ విధంగా ఉంది? తమిళనాడులో 5 సంవత్సరాలు మరి సజావుగా నడుస్తుందా? ఏమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి అనిల్ గారు. సార్ మీరు చెప్పినా కూడా 5 రాష్ట్రాలలో రిజల్ట్ ఏ విధంగా వస్తుందని కూడా మీరు గతంలో చెప్పారు. చెప్పినట్టే దాదాపుగా 5 రాష్ట్రాలలో కూడా మనం విజయ దిశగా వెళ్ళిపోయాం. అయితే తమిళనాడుకు సంబంధించి కూడా రాజకీయాలు ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నాయి. వేణుస్వామి అనేట ఆయన చెప్పింది మీరు వినే ఉంటారు. 2 నెలల కంటే ఎక్కువ ఉండదు అనే విజయ్ గారి గవర్నమెంట్ అనుకుంటా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? వేణుస్వామి గారు ఏదో సంచలనాలు సృష్టించాలనే ఉద్దేశంతో ఏదో చెప్తా ఉంటారు మామూలుగా. అలా చెప్పడం వల్ల ఏమైందంటే ఇటీవల ఒక ఛానల్లో ఒక పొలిటికల్ అనలిస్ట్, అతనికి పాపం జ్యోతిష్యం ఏం తెలీదు, కానీ వేణుస్వామిని తిడుతూ ఇతనంతా నెగిటివ్లే చెప్తాడు. మరి ఆ గతంలో కూడా శోభిత నాగ చైతన్య పెళ్లి చేసుకుంటుంటే కూడా విడిపోతారని చెప్పాడు. ఇప్పటికీ కాపురం చేసుకుంటున్నారు వాళ్ళు. ఏదో ఇట్లా సంచలనం కావాలని అలా చెప్పకూడదు. దానివల్ల ఏమైందంటే అతనికి ఆ పొలిటికల్ అనలిస్ట్ ఏమన్నాడు, ఈ జ్యోతిష్యం కర్కాటక రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి అని జనరల్గా వేణుస్వామి చెప్పాడు ఆ వీడియోలో, ఆయన చెప్పిన వీడియోలో. అందువలన కొన్ని ప్లానెట్స్ కాంబినేషన్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది అని ఏదో చెప్పాడు ఆయన. చెప్తే దానికి ఇతను ఏం చేశాడు, ఓవరాల్ ఆస్ట్రాలజీనే తిడుతున్నాడు ఈ పొలిటికల్ అనలిస్ట్. ఈ జ్యోతిషం అనేది ఫేక్ సైన్స్, ఇతనికి ఏమన్నా తెలుసా? ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో దాంట్లో ఉన్నటువంటి లోతులు జ్యోతిష్యుడికే తెలుస్తాయి. దానివల్ల అది మొత్తం ఆస్ట్రాలజీని ఫేక్ సైన్స్ అని తిట్టాడు. తర్వాత జ్యోతిష్కులు అంతా కూడా ఏదో ర్యాండమ్గా చెప్పేస్తారు, ఏదో నోటికి వచ్చినట్టు చెప్పేస్తారు అన్నట్టు చెప్పాడు. కానీ ఆ పొలిటికల్ అనలిస్ట్ చెప్పినట్టు కాదు. ఇప్పుడు తప్పది. ఒక్క వేణుస్వామి చెప్పాడని అందరినీ అట్లా తిట్టకూడదు. జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కరెక్ట్గానే చెప్తుంది. అండ్ ఈ యొక్క మళ్ళీ ఈ వేణుస్వామి వాళ్ళ కౌంటర్ ఇవ్వడు, ఏదో చెప్పేస్తాడు. మరి ఆ పొలిటికల్ అనలిస్ట్ని దాడి చేయొచ్చు కదా, ఆయన ఏదో వీడియో రిలీజ్ చేసి చెప్పొచ్చు కదా, చెప్పడు. కాబట్టి వేణుస్వామి గారి దగ్గర ఉన్నది ఏంటంటే చిన్నపిల్లాడి మెంటాలిటీ. ఓపెన్గా చెప్తాడు ఏదైనా. నేను మటన్ తింటా, చికెన్ తింటా, వామాచార పద్ధతి చేస్తా, పూజలు చేస్తా, ఎడం చేస్తానే చేస్తా అని అట్లాగా వైన్ బాటిల్ పెడతా, విస్కీ పోస్తా, తీర్థం కింద పోస్తా, ఇట్లాగా ఎవరు డైరెక్ట్ చెప్పరు. మటన్ తింటా, పాలకూరలో వేసుకొని తింటా, అట్లా డేర్గా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు కొంతమందికి ఏహ్యభావంలాగా ఎవర్షన్లాగా అనిపించిన బ్రాడ్ మైండెడ్నెస్ అనేటటువంటిది, ధైర్యం అనేటటువంటిది కనబడుతుంది. అందరూ ఆయన తిట్టే టైంలో మనం పొగిడితే మనం కూడా తిడతారు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి ఇట్లాంటివి చెప్పకుండా ఆయన మామూలుగా చెప్పుకుంటే ఆయన ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు. వాళ్ళు ఎలాగో వెళ్తారు, ఆయన దగ్గర చెప్పించుకుంటారు. ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నాడు, అది పోగొట్టుకుంటున్నాడు ఇలా చేయడం వల్ల. కాబట్టి ఈ యొక్క మనం తమిళనాడు విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క విజయ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది. రెవల్యూషన్ లాగా వచ్చి మొత్తం ప్రజలంతా కూడా 40 సంవత్సరాలు వీళ్లే పరిపాలించేస్తున్నారు. 2 కుటుంబాలే, అటు అన్నా డిఎంకే అంటే జయలలిత గారు, లేదా ఇటు మన డిఎంకే స్టాలిన్ గారు, వీళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి మార్పు కోసం చూశారు. మార్పు వారికి ఆల్టర్నేటివ్ దొరకలా. అప్పట్లో విజయకాంత్ ఆ సినిమా హీరో, సీనియర్ హీరో, ఆయన పెట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు జయలలిత బతికే ఉన్నారు, కరుణానిధి బతికే ఉన్నారు. కాబట్టి డిఎంకేని అన్నా డిఎంకేని తట్టుకోవడం చాలా కష్టం. 5 years అన్నా డిఎంకేకి వేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎంత బాగా చేసినా డిఎంకేకి వేస్తారు. అన్నా డిఎంకే 5 years అలా ఇచ్చారు తమిళనాడు పల్స్. నేను తమిళనాడు ఐఐటీలో చదవడం వల్ల నాకు ఆ పల్స్ బాగా తెలుసు. అందులో జయలలిత గారు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చేవారు, కరుణానిధి గారు కూడా వచ్చేవారు. అప్పుడప్పుడు ఏ సీఎం ఉన్నా రావాలా. అప్పుడు జయలలితతో మేము తిరిగేవాళ్ళం అన్నా డిఎంకే పార్టీలో స్టూడెంట్ లీడర్స్గా. కాబట్టి మాకు తెలుసు ఆ విషయాలు. ఇప్పుడేం జరిగింది, విసిగిపోయారు ప్రజలు. ఏదో కొత్త ఆల్టర్నేటివ్ అంటే ఆశాజ్యోతి కింద మనవాడు కనబడ్డాడు విజయ్. ఈ విజయ్ పెట్టడం వల్ల మొత్తము ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లగాడు అనుకొని చెప్పి ఓట్లు గుద్దేశారు అందరూ కూడా హ్యాపీగా. దాంతో వాళ్ళు డిఎంకే వాళ్ళు
అన్నాడీఎంకే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చుకున్నారు అనే అంటున్నారు. ఆ డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు తీసుకుని విజయ్ గుద్దేశారు. దీనికి కారణం ఏంటంటే అన్నాడీఎంకేలో స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. ఇప్పుడు అప్పట్లో తన్నీరు సెల్వం అతను ఉండేవాడు కదా, పన్నీర్ సెల్వం అతను అక్కడికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అతన్ని వెళ్ళి తీసేసి పళనిస్వామిని పెట్టారు. అతనికి గుడ్ విల్ లేదు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. ఇక పొలిటికల్ పార్టీ విజయకాంత్ పెడితేనేమో అప్పుడు విజయకాంత్ ఉన్నప్పుడు జయలలిత, కరుణానిధి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఢీకొనలేక కొంచెం పుంజుకుంది పార్టీ. కానీ ఆయన చనిపోయాడు ఈ లోపల. వీళ్ళు చనిపోయారు, ఆయన చనిపోయారు. తర్వాత కమల్ హాసన్ పెట్టాడు. కమల్ హాసన్ గుడ్ విల్ లేదు. ఎన్నో వివాదాస్పదంగా ఉన్నారు కాబట్టి క్యారెక్టర్ వైజ్ అతను ఎలిగేషన్స్లో ప్రజలు ఇష్టపడలేదు వేయడానికి. ఇకపోతే రజనీకాంత్ పెట్టాలి. ఈ రజనీకాంత్ ధైర్యం చేయలేదు. రజనీకాంత్ పెట్టుంటే ఈరోజు సీఎం అతనే అవుతాడు. అతనేంటి ఎంతసేపు కూడా పిరికితనంతో పెట్టేస్తా బాబా సినిమా తీయడం, అందులో వచ్చేస్తున్నానని చెప్పడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా డిస్కరేజ్ చేయడం, దాంతో పెట్టలేకపోయాడు. కాబట్టి రజనీకాంత్ కూడా ఛాన్స్ లేదు. అంటే తన జాతకంలో ఏమైనా ఉండేనా సార్ ఇట్లా? యోగాలు అప్పుడు ఉన్నాయి, యోగాలు ఉంటాయి ఎప్పుడు. వీళ్ళందరికీ ఏంటంటే కారులో తిరిగిన ప్రతి ఒక్కడికి బుధాదిత్య యోగాలు ఉంటాయి. అప్పట్లో బుధాదిత్య యోగం అంటే ఏనుగు మీద తిరుగుతాడు అనేవాళ్ళం. గజకేసరి యోగం అంటే ఏనుగు మీద తిరుగుతాడు అనేవాళ్ళం. ఇప్పుడు కారులో తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు కార్లు ఉన్నాయి కదా. కాబట్టి రాజకీయ యోగాలు ఉంటాయి. కమల్ హాసన్కి బుధాదిత్య యోగం ఉంది, తర్వాత ఇతనికి రజనీకాంత్కి ఉన్నాయి. కానీ ఆ టైంలో ఆ యోగాలు ఫలించేలా చేసుకోవాలి. ఇప్పుడు ధైర్యం చేశాడు. ఇప్పుడు పార్టీ పెట్టాడు విజయ్, కొయిలేషన్ మిగతా వాళ్ళతో ఎలియన్స్ పెట్టుకొని బీజేపీతోనో లేకపోతే అన్నాడీఎంకేతోనో పెట్టుకోలేదు. అతను పెట్టుకోకుండా విడిగా అన్ని ఓట్లే ఇస్తాడు. అదే పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి వచ్చేసరికి పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని ఏం చేశాడు, 20 సీట్లు అతనికి కుదించి ఇచ్చారు. 21 ఎన్నో. మిగతా అన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. అందువలన స్వతంత్రం లేదు అక్కడ. ఇక్కడ ఈయన వస్తే వస్తుంది, పోతే పోతుందని డేర్ చేస్తాడు. దీని వెనుక మాస్టర్ బ్రెయిన్ అంతా కూడా ఎవరు, త్రిషాది. కాబట్టి త్రిష ఈ రాజకీయ నాయకులను అందరినీ కూడా వాళ్ళని ఇళ్లల్లో పెట్టుకొని ఇళ్లల్లోనే వాళ్ళు త్రిష ఇంటికే వెళ్ళి అంతా కూడా ఆమె డిసైడ్ చేసింది. అందరికీ తెలుసు తమిళనాడులో. అండ్ దానివల్ల ఇక్కడ పార్టీలో చాలా చిన్న వాళ్ళని తీసుకున్నాడు ఆయన. ఎక్కడ సానుభూతి పొందాడంటే తన దగ్గర పనిచేస్తున్నటువంటి కార్ డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు. నెక్స్ట్ పని మనిషికి టికెట్ ఇచ్చాడు. ఈ విధంగా చిన్న ఆటో డ్రైవర్కి అట్లా అలా ఇచ్చేసరికి ప్రజలకి సానుభూతి కలిగింది. ఇక స్టాలిన్ దగ్గరికి వచ్చేసరికి ఆయన తీసేటటువంటి జననాయకన్ సినిమా దాన్ని ఆపేయడము, రిలీజ్ కాకుండా పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయని, అలాగే పొలిటికల్ గా అతనికి హైప్ అవుతాడని. వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద సనాతన ధర్మానికి క్షమించకూడదు అసలు స్టాలిన్ కానీ ఉదయనిధి స్టాలిన్ కానీ. ఇప్పుడు కూడా తమిళనాడులో ఉన్నటువంటి హిందువులు ఎన్నటికీ వాళ్ళకి ఓట్లు వేయకూడదు. సనాతన ధర్మాన్ని, ఆంజనేయ స్వామిని, రాముడిని వీళ్ళందరినీ తిట్టి సనాతన ధర్మాన్ని నేను లేకుండా చేస్తానన్నారు. ఈ రోజున వాళ్ళే లేకుండా పోయారు. కాబట్టి ఉదయనిధి స్టాలిన్కి ఆ ఓట్లు వేసిన బుద్ధి లేనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సనాతన ధర్మం మీద ప్రేమ లేనట్టే. లేకపోతే సనాతన ధర్మాన్ని తిట్టినోడిని వేశారు కదా మరి. సో ఈ విధంగా ఈ యొక్క అదొకటి ఇంపాక్ట్ వాళ్ళ మీద పడింది. తర్వాత ఇతను ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాడు, ఇది ఫంక్షన్ చేస్తుంటే దాంట్లో తొక్కిసలాట జరిగితే ఈయన్ని ఇరికించడం, కేసులు పెట్టడం, ఇలా రకరకాలుగా వేధించి ప్రతి క్షణం కూడా అతన్ని ఆపాలని చూశారు. దాంతో సానుభూతి వచ్చేసి ఏమైంది, వాళ్ళు ఏమైంది చక్కగా ఇతనికి ఇచ్చారు, విజయ్కి ఓట్లు వేసేసారు. ఈ విధంగా విజయ్ జాతకంలో కూడా మనకి పరిశీలించినట్లయితే రాజయోగాలు చాలా అధికంగా ఉన్నాయి. విజయ్ది పేరు రీత్యా వృషభ రాశి విజయ్. ఆ తర్వాత అతనికి అర్ధాష్టమ కేతు ఉన్నాడు. అందువల్లనే ఈ టెన్షన్స్ అన్నీ కూడా ఫుల్గా లేకపోవడము. అయితే కర్కాటక లగ్నంకి చెందినటువంటి వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా. కాబట్టి అతనికి ఎప్పుడు కూడా అష్టమ రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో విజయం వస్తుంది అతనికి. అందుకే అన్ని రోజులు డ్రాగ్ ఆన్ అయింది మూవ్ అవడము. అలాగే 27 నెంబర్ అనేటటువంటిది విజయ్ లైఫ్లో
మనకి బాగా ఎక్కువ పనిచేసింది. ఓకే. అవును. వాళ్ళ భార్య కేసు పెట్టడము 27న, హ్మ్. ఈయన తొక్కిసలాట జరిగినటువంటిది కేసు నోటీసులు రావడము, ఇలా అనేకమైనటువంటివన్నీ కూడా 27న వచ్చినాయి. అయితే ఇదంతా ఒకే వైపు అయితే త్రిష గారు ఉండడం వల్ల, త్రిష గారు విజయ్ గెలవడం వల్ల విజయ్ గారికే ప్రమాదం పొంచి ఉంది. త్రిష జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయనే విధంగా వ్యాఖ్యలు చేస్తుర్రు కదా! అవి ఎట్లా సాధ్యం? అతను అలాగే చెప్తాడు కదా! శోభితకి కూడా అలాగే చెప్పాడు. శోభితకు దోషాలున్నాయి, లేకపోతే సమంతకు దోషాలున్నాయి, రష్మిక, మదన్నకు దోషాలున్నాయి, విజయ్ దేవరకొండను లవ్ చేస్తే రష్మిక, మదన్నకు వస్తాయని ఇలాగే చెప్తా ఉంటారు. అలా ఓకే. అంటే ఏంటంటే నెగటివిటీ చెప్తే వాళ్ళు వస్తారు, అతన్ని కన్సల్ట్ చేస్తారని. ఎవరైనా ఏ జ్యోతిష్కుడైనా ఆయననే తప్పు పట్టక్కర్లేదు. ఎవరినైనా సరే అదే చెప్తారు. దట్ ఈస్ వాట్ మనం అలా చెప్పకూడదనే కదా మనం చేసే ఫైట్. ఇప్పుడు ఎందుకు అసలు త్రిష రాహు 11th హౌస్లో మనకి విజయ్కి ఉన్నాడు. అందువల్ల మండలాధిపత్యాన్ని ఇచ్చాడు. ఎన్టీ రామారావుకి, ఆయనకి సీనియర్ ఎన్టీఆర్ గారికి చక్కగా మండలాధిపత్యం, అప్పుడు సీఎం అయినప్పుడు కూడా రాహు లాభంలో ఉన్నాడు. అలాగే త్రిష గారిది శ్రవణ నక్షత్రం, మకర రాశి, అండ్ మనకి 4th ఆమె పుట్టినటువంటి రోజునే చూడు రిజల్ట్స్ వచ్చినాయి. ఆమె కూడా రాహు చాలా బాగున్నాడు. కాబట్టి 4th నెంబర్ అనేటటువంటిది వాళ్ళ లైఫ్లో ఇద్దరిలోనూ కలిసి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రిష అతనితో కలవడం వల్ల విజయ్కి ఏమీ లాస్ లేదు. ఇంకా నిజం చెప్పాలంటే త్రిష దగ్గర ఉన్నటువంటి డబ్బు పవర్ కూడా అతనికి విజయ్కి హెల్ప్ చేసింది. నెక్స్ట్ మానసికంగా ఇతను ఉదయనిధి స్టాలిన్ ఇబ్బంది పెట్టినప్పుడు త్రిష వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తులేస్తూ వాళ్ళకి మానసికంగా ధైర్యంగా ఇతనికి నిలబడింది. ఇది చెప్పడం మానేసి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి పుకారు త్రిష లవ్ చేసిందని ఉంది. అయితే అతను వద్దు అని అన్నాడని చెప్పేసి నేను ఒక సీఎం క్యాండిడేట్ని తయారు చేస్తాననేటటువంటి కసితో ఒక పార్టీని తయారు చేసి ఇతన్ని ఆయుధంగా ఉపయోగించిందని అంటారు. అలాగే ఇప్పుడు చక్కగా ఇప్పుడు కాబోయే ఆమెకు కూడా రాజకీయ యోగాలు ఉన్నాయి. మేషరాశిలో రవి, కుజులు ఉన్నారు. ఈ సమయంలో ఖచ్చితంగా ఆమెకి ఒక మినిస్టర్ పోస్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా రావడం తథ్యం. ఎవరు ఆపలేరు దాన్ని. ఎందువల్లంటే ఇప్పుడు 2 కాన్స్టిట్యుయెన్సీలో ఈయన చేశాడు. పెరంబూర్లో, త్రిచిలో. పెరంబూర్ సిటీ లిమిట్స్లో మెడ్రాస్లో ఉంది కాబట్టి అది ఉంచుకుంటాడు ఆ సీట్ని. ఆ తర్వాత ఇది అలాగే ఉంచుకున్నాడు. నేను చెప్పాను అదే ఉంచుకుంటాడని. త్రిచిలో అతను వదిలేసినటువంటి సీట్ని మరి ఆ పార్టీ చిన్న పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ 5 వీసీకే ఇవ్వాలని అది కోరారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవి ఒక చిన్న పార్టీలు, అవి వాళ్ళ కోరికలు చూస్తే గొంతమ్మ కోరికలు ఉన్నాయి. అందువల్ల పాపం మరి పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి కాబట్టి విజయ్ ఏం చేశాడు, వాళ్ళ కోరిక మేరకు ఇది ఇచ్చేసాడు, ఆ సీట్ ఇచ్చేసాడు. కానీ వాస్తవానికి ఇప్పుడు అతనికి అవసరం లేదు. తర్వాత చూపిస్తాడు అసలు విజయ్ నిజస్వరూపం ఏంటనేది. ఎప్పటి నుంచి అంటే తాట తీస్తాడు అందరినీ. రాగానే వైన్ షాపులు 75 వైన్ షాప్ క్లోజ్ చేసి పారేసాడు. 750 పైన. కాబట్టి ఎన్టీఆర్ లాగా మదుపాన నిషేధం చేశాడు. సిమిలారిటీస్ చూడు. సీనియర్ ఎన్టీ రామారావు కూడా అధికారంలో రాగానే మదుపాన నిషేధం అన్నాడు. అలాగే క్యాన్సిల్ చేస్తాడు ఈయన. నెక్స్ట్ రెండవది, ఎవరికైతే తమిళనాడులో ఆల్ ఫ్రీ, ఇప్పుడు లేడీస్ బస్సులు ఫ్రీ అనే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్కూటర్లు ఫ్రీ, ల్యాప్టాప్లు ఫ్రీ, అన్నీ. ఎందుకంటే పవర్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఇకపోతే తమిళనాడులో పుష్కలమైన డబ్బు ఉంది. హైదరాబాద్ కంటే మెడ్రాస్ సిటీకి బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి అవన్నీ కోరికలు కూడా తీరుస్తాడు. అయితే ఈ యొక్క రేపు మనకు అన్నా డిఎంకేలో స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకొని 20 మంది ఇటు వచ్చేస్తున్నారు. అండ్ గ్యారంటీకి చిలిపోద్ది. అన్న డిఎంకే పార్టీయే ఉండకుండా పోద్ది మొత్తానికి. అంటే 5 సంవత్సరాలు విజయ్ గారే పరిపాలిస్తారు, ఖచ్చితంగా పరిపాలిస్తారు. ఆ 20 మంది ఈయన దగ్గరికి వచ్చేసిన మరుక్షణం ఈయన బలం పొందుతాడు. అప్పుడు వీసీకే పార్టీ వాళ్ళని నొక్కుతాడు. స్టాలిన్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ కొడుకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలన్నట్టుగా ఉదయనిధికి అతను పావులు కదుపుతున్నాడు. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, ఉదయనిధి స్టాలిన్ అను విజయ్. కాబట్టి లైలా కాలేజ్లో. కాబట్టి ఈ విధంగా వాళ్ళిద్దరిది విజయ్ అమాయకుడు అనుకుంటున్నారు. విజయ్ బట్ ఈస్ గుడ్ పర్సన్, ఇన్నోసెంట్ పర్సన్, గుడ్ పర్సన్, అండ్ వెరీ ఇంటెలిజెంట్. అందువల్ల త్రిష ఉండగా అక్కడ వీళ్ళెవ్వరి కూడా ఆటలు సాగవు. ఎందుకంటే 20 సంవత్సరాల బ్యాకే త్రిష మామూలు హీరోయిన్గా ఉన్నప్పుడే ఆమె ఏమందంటే, నాకు నేను సీఎం అవ్వాలి, అవుతాను అని కొట్టి చూపించింది. వైరల్ అయింది ఆ వీడియో. అండ్ కంపల్సరీ తన కోరిక మేరకు ఆమె పూర్తి చేసుకుంది.
కాబట్టి ఇదంతా కూడా ఎందుకు ఇద్దరు యొక్క మంగమ్మ శపథం సినిమా లాగా ఇప్పుడు ఆమె పవరు ప్లస్ ఈ విజయ్ని ఇన్ని ఇబ్బందులు పెట్టారు. జయలలిత కూడా ఇబ్బంది పెట్టింది విజయ్ని, ఎండలో నిలబెట్టిందనే కసి. స్టాలిన్ ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ముందు విజయ్ వెళ్తుంటే ఇతన్ని ఆపేసి ఇతన్ని అరగంట సేపు, సో అప్పటికే ఆయన 10th క్లాస్లోనే పెద్ద హీరో ఎవరు మన విజయ్. అప్పటికే అందువలన కొంచెం ప్రౌడ్గానే ఉంటాడు, స్టైలిష్గానే ఉంటాడు. ఇప్పుడు ఈ స్టాలిన్ వెళ్తుంటే లోపలికి అతన్ని ఆపేసేసరికి 1/2 hour ఆపేసరికి పాపం ఈ స్టాలిన్కి ఈ విషయం తెలియదు అతను ఆపినట్టు. నేను సీఎం అవ్వాలి అని దృఢంగా ఆయన అనుకోవడం, లైక్ మైండెడ్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ దే ఫ్లాక్ టుగెదర్ అన్నట్టుగా సేమ్ మెంటాలిటీ ఉన్నటువంటి, సేమ్ లక్ష్యం ఉన్నటువంటి త్రిష విజయ్ ఇద్దరు తోడవడము, కలిసి కృషి చేయడము ఇవన్నీ జరిగినాయి. అండ్ దానివల్ల వీళ్ళిద్దరు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే స్ట్రాంగ్. అసలు స్టాలిన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏ తమిళ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఏంటి తన విజయ్ వచ్చేస్తాడని అనూహ్యంగా. కానీ మనం మాత్రం 2 months ముందే మనం చెప్పాం విజయ్ ఖచ్చితంగా సీట్లు కొంచెం తక్కువ వస్తాయని భయపెట్టారు కదా అందరూ కూడా. ఏంటి మొత్తం నేనైతే క్లియర్గా చెప్పాను 3 పార్టీలతో కలుస్తాడు అతను అంటే. నేనేమనుకున్నానంటే అన్నా డిఎంకేతోనూ, తర్వాత ఈ యొక్క విజయ్, ఇంకొకటి బీజేపీ, ఏదో ఒకటి 3 కలిస్తేనే కదా అవతల డిఎంకే స్ట్రాంగ్ పార్టీని ఢీకొనగలుగుతాయని. అయితే విజయ్ ఎవరితో కూడా ఎలియన్స్ పెట్టుకోకపోవడం వల్ల మొత్తం మీద విజయం అనేటటువంటిది ఆయన జాతకంలో ఉంది. అంటే విజయ్ గారు తీసుకునే నిర్ణయాలు కొన్ని తప్పుదాలు అయితే ఉన్నాయి. జ్యోతిష్ని తీసుకొని ఓఎస్డి ఒక ఏదైతే మినిస్టర్కి ఇచ్చి అంత హోదా ఇచ్చారు అన్నట్టుగా వాటిపైన కూడా అది ఓఎస్డి అది కూడా రద్దయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలాంటి మిస్టేక్ చేస్తే చాలా ప్రమాదంకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? అతను ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కరెక్ట్ నిర్ణయాలు. ఎందువల్లంటే మదుపాన నిషేధం అది చాలా మంచిది, హాఫ్గా తీసుకున్నాడు. మహిళలకి సెక్యూరిటీ అన్ని డ్రగ్స్ సంబంధించి అన్ని ఇచ్చాడు. ఇంకేం కావాలో ఇప్పుడు జ్యోతిష్కుడిని ఆదరించడం అంటే ఆయన సొంతంగా వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్కి ఇవ్వలేదా కొడుక్కి ఎమ్మెల్యే పోస్టు, అలా ఇచ్చి ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యి ఉండాలి ఆయన. ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఉన్నాడు, అతను జ్యోతిష్కుడే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఎమ్మెల్సీలు ఎంపీలు టికెట్లు ఇచ్చి అతనికి ఫోన్లే చేసుకోమని చెప్పి వదిలేశారు. జ్యోతిష్కుడికి ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉంది, రాజుల కాలం నుంచి కూడా ఉంది. నాస్ట్రడామస్ అనేటటువంటి ఫ్రాన్స్కి చెందినటువంటి జ్యోతిష్కుడికి జార్జ్ III అతను ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రాజు అతనికి గౌరవించడము ఇవ్వడము. అలాగే ఈ యొక్క బల్గేరియన్ దేశస్థురాలైనటువంటి ఆవిడికి ఆ తర్వాత ఇలా మొత్తం అందరికీ కూడా అదే కదా రాధేశ్యామ్ అనేటటువంటి సినిమా వచ్చింది. జ్యోతిష్కులు ఎవరైతే కరెక్ట్గా చెప్తారో రాజగురువు అనేటటువంటి పదవిని ఇస్తారు. ఇప్పుడు మా గురువుగారు అయినటువంటి చంద్రస్వామి న్యూఢిల్లీలో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు రాజగురువుగా ఆయన కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. రాజగురువు అంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఏనేం ఇవ్వక్కర్లేదు, వీళ్ళకి అందరికీ ఒక 5 years పాటు చెబుతాడు ఆయన. అంటే తమిళనాడు ద్రావిడ సిద్ధాంతాలు నమ్ముతుంది ఎక్కువ, లెఫ్ట్ పార్టీలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ నిర్ణయం. అది ఏమైందంటే డిస్కస్ చేసి తీసుకోవాల్సిందే, అతను తీసుకోకుండా. ఎందుకంటే అతనికి ఫుల్ మెజారిటీ ఉంటే ఎవరు ఆపకపోదురు. లెఫ్టిస్ట్ పార్టీలు నువ్వు అన్నట్టుగా కలిసి ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క నిర్ణయమో తప్పు. దానివల్ల జ్యోతిష్కుడికి అతనికి ఓఎస్డిగా ఇవ్వడం అనేటటువంటిది రాంగ్. ప్లస్ అతనేమి కంప్లీట్గా అతనేం చెప్పలా, ఇది ఇప్పుడు ఇతను గెలుస్తాడని ఏం చెప్పలా. ఇంతకుముందు కూడా నువ్వు చాలామంది జ్యోతిష్కులు ఏం చెప్తారంటే జగన్ వస్తాడని చెప్పారు, పోయాడు అతను. జగన్ పోయినప్పుడు ఎవరి జ్యోతిష్కుడు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో వీడియో వేశారు, మోడీ గారు ఫాలో అయిపోతున్నారు, ఇది ఫాలో అవుతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి అంత ర్యాండమ్గా చెప్పే ఇదేం కాదు. ఆ ఉన్న పరిచయం దగ్గర నుంచి ఆ పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఆ పొలిటికల్ లీడర్స్కి చెప్తూ ఉంటే ఆ చనువు కొద్దీ చేసుకో అని ఇస్తారనమాట. అలా అతను చేసింది ఈ విషయంలో మాత్రం రాంగ్ స్టెప్పే. దానివల్లే ఆ లెఫ్టిస్ట్ పార్టీలు ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుని మనం ఇంప్లిమెంట్ చేసామంటే మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు, అలా ఉండాలి ఆయన నిర్ణయం. అక్కడ మనకి ఫుల్ మెజారిటీ లేదు కదా, ఫుల్ మెజారిటీ లేనప్పుడు ఇలాంటి నిర్ణయాలు తప్పనమాట. కాబట్టి 5 years కంపల్సరీ ఆయన చేస్తాడమ్మా మా అధికారం. థ్యాంక్ యూ.